మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియా సమావేశంలో బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మెంటల్ సర్టిఫికేట్ ఉన్న ఏకైక ఎమ్మెల్యే బాలకృష్ణని అని అన్నారు. అసెంబ్లీని దేవాలయం పోలి తాగి జోబులో చేతులు పెట్టి తలపై కళ్ళజోడు పెట్టిన తీరు అందరూ చూశారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు స్పందన లేదని, కూటమి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటూ పనిచేస్తున్నారని విమర్శించారు. ఓటమి ప్రభుత్వం విపక్షంగా మారిందని అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఒక అతను మరి తాగొచ్చి బాలకృష్ణ మరి భారతదేశ చరిత్రలో మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఒకే ఎమ్మెల్యే భారతదేశంలో బాలకృష్ణ. ఆ బాలకృష్ణ తాగొచ్చి రెండు చేతులు జేబులో పెట్టుకుని కళ్ళజోడు పైనెట్టుకుని మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి ఆ రకంగా మాట్లాడతాం. ఒక ఆయన అంటాడు పందిని కొట్టినట్టు కొట్టారంటాం. ఇదే ఎక్కడ గొడవ దాంతో అర్థం కావట్లేదు. అసలు మరి ఒక డాక్టర్ అంట, ఒకళ్ళేమో మగినంట, వీళ్ళు చదువుకున్నారో ఏం చేశారో తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా ఇవాళ చిరంజీవి గారిని పట్టుకుని ఆడు ఈడు అని అంటాం. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చారో వాస్తవాలన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మమ్మల్ని చాలా గౌరవించారు, బాగా చూశారు, మమ్మల్ని ఆప్యాయతగా తీసుకున్నారు, ప్రతిదీ మాకు సాల్వ్ చేశారు. ఇలా ఈ బాలకృష్ణ గారు కూడా ఏదైతే పేరు నాని గారు చెప్తున్నారు, పేరు నాని గారు ఇలాగ నాతో మాట్లాడలేదా మీరు? నా బిడ్డల సాక్ష్యం చెప్తున్నాను. బాలకృష్ణ గారు వేరే ఫోన్తో నాతో మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన మనదాకా ఎందుకులే పాపం, ఆయనకి ఏం కావాలో అది చేశాడని చెప్పి గౌరవిస్తే అతన్ని సైకో అంటున్నాడంటే మరి ఇంట్లో మరి ఆ రోజున ఆ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన కాపాడింది. ఆయన భార్యని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ భార్యను అరెస్ట్ అయినా బెయిల్ ఇప్పించి, అలాగే ఇతనికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి అరెస్ట్ కాకుండా కుటుంబాన్ని కాపాడితే సైకో అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి నీతి నియమం లేని మనుషులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.